ఓకే రెడీయా? ఒకసారి చూడండి. శ్రీనివాస్ అని నా పేరు చెప్పి, శ్రీనివాస్ సపోటా అని నా పేరు చెప్పి, నిక్ నేమ్ చెప్పి ఒక చిన్న యాక్షన్ చేస్తా. యాక్షన్, నాట్ యాక్టింగ్. యాక్టింగ్కి యాక్షన్కి చాలా తేడా ఉంది తెలుసా? యాక్షన్కి యాక్టింగ్కి తేడా ఏమిటి? నేను చేసేది ఏదైనా కానీ యాక్షనే. యాక్టింగ్ అంటే వేరే మనిషిలాగా నేను అతని మానసిక స్థితిని నేను ప్రదర్శించడాన్ని యాక్టింగ్ అంటారు. मेरे अंदर जो कैरेक्टरिस्टिक्स है इसको छुपा के दूसरों का मानसिक स्थिति को प्रदर्शित करना, वो है एक्टिंग, अभिनय. एक्शन का मतलब जो आप कर रहे हैं अभी ये जो भी कर रहे हैं ना, ये भी एक्शन है. ये एक्टिंग नहीं है, ये एक्शन है. तो मैं एक एक्शन भी करूँगा. थोड़ी ध्यान दे. ओके, కొంచెం ధ్యానం. నేను నా పేరు నిక్ నేమ్ చెప్పి నా యాక్షన్ చేస్తా. ఆ యాక్షన్ ఎగ్జాక్ట్గా ఇమిటేట్ చేయాలి. 100% ఇమిటేట్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, అందుకని గమనించండి. కళ్ళతో, చెవులతో, హృదయంతో, శరీరంతో గమనించండి. ఓకే, पूरा ध्यान से देखो. श्रीनिवास सपोटा. और एक बार दिखाऊंगा, ఇంకొకసారి చేసి చూపిస్తాను. శ్రీనివాస్ సపోటా. నువ్వేం చేయాలి? నీ పేరు, నీ నిక్ నేమ్ చెప్పి ఎగ్జాక్ట్గా నేనేం చేశానో చేయాలి. శ్రీవత్స సాల్ట్. నేను క్లాప్ అలా కొట్టలేదు. నేను క్లాప్ ఆ హైట్లో కొట్టలేదు. నేను క్లాప్ ఎప్పుడు కొట్టానో గమనించు. మళ్ళీ ఇంకొకసారి అబ్జర్వ్ చేయండి. అందుకనే చెప్పా 100% అటెన్షన్ అని. శ్రీనివాస్ సపోటా. శ్రీకర్. ఉండు. శ్రీవత్స సాల్ట్. ओके, बेटर, चाला बेटर, वेरी नाइस. नेक्स्ट. इसका ज़रूरत नहीं है, मैं ऐसा बैठा क्योंकि अच्छा लग रहा है मुझे. ఓకే, 100%, వెరీ నైస్. చేయగలిగితే చేయండి, వెరీ గుడ్, మంచిది. ఇది వజ్రాసన్. मैं क्लैप कैसे किया? ऐसा किया या ऐसा किया? और कौन सा हाइट में? यहाँ नीचे किया या ऊपर किया या बीच में किया? చెస్ట్ కి ఆపోజిట్ కియా. ఓకే, రైట్. నో ప్రాక్టీస్ ముందు చేస్తే మొత్తం కొలాప్స్ అయిపోతుంది. పర్పస్ ఆఫ్ గేమ్ వేస్ట్ అయిపోతుంది. ఓకే, రైట్, వెరీ నైస్. హల్వా. సపోటా. శ్రీనివాస్ సపోటా, then lift and clap. వెరీ నైస్. ముందే చేతులు ఇక్కడ పెట్టకూడదు. పేరు చున్నా అప్పరం. రవికుమార్ రామాఫలం. వెరీ గుడ్. వంశీ వెన్న కలిసిపోయింది. వంశీ వెన్న తర్వాత చేతులు లిఫ్ట్ చేయాలి. ఓకే, మళ్ళీ వంశీ వెన్న. కానీ కొంచెం వాల్యూమ్ ఇంక్రీజ్ చేయాలి అందరూ. కొంచెం ఇటు కూర్చోండి. ఇటు. ఓకే. స్వప్న సోన్ పాపిడి. పాపిడి కలిసిపోయింది. అయిపోయాక స్వప్న సోన్ పాపిడి. ఎస్, వెరీ గుడ్. ముందే ఇక్కడ చేతులు పెట్టుకోలే నేను. చేతులు, పేరు, నిక్ నేమ్ చెప్పిన తర్వాత లిఫ్ట్ చేశా. ఓకే, రైట్. వెరీ నైస్. నువ్వు పట్టుకో. అతను శేషు సమోసా. వెరీ నైస్, చాలా బాగా ట్రై చేశాడు ఇమిటేట్ చేయడానికి. జిన్ను జాక్ ఫ్రూట్. వెరీ గుడ్, పట్టుకో అంతే. అక్కడ బాగా ఇంత దూరం పట్టుకో చాలు. కుషాల్ కాజు.
వెరీ నైస్. పట్టుకో. నైస్ అండి. ఇక్కడే పెట్టాడు రావాలి అన్నట్టు చేసి కొంచెం తేడా ఉంది రైట్. మళ్ళీ ఓకే అంటే కుషాల్ కాజో. శ్రీకర్ సమ్మర్. శ్రీనివాస్ సపోటా. ఓకే అయిపోయిందా? ఈ స్టెప్ అయింది. థర్డ్ స్టెప్ ఓన్లీ 2 times నేను చేసి చూపిస్తాను. मैं 2 बार ही दिखाऊंगा. 2 வாட்டி தான் நான் பண்ணி காட்டுவேன். அப்புறம் வந்து நீங்கள் தான் பண்ணணும். ఓకే ఓకే 2 సార్లే చేసి చూపిస్తా, గమనించండి. పట్టుకో. శ్రీనివాస్ సపోటా. ఓకే నో ప్రాక్టీస్. శ్రీనివాస్ సపోటా. వంశీ వెన్నతో స్టార్ట్ అవుతుంది, ఇలా వెళ్తుంది. మాసెట్టు వెన్నన్న. వెన్నన్న. నేను పట్టుకుని ఇచ్చేస్తాను. ఇక్కడ పెట్టాను లేకపోతే వంశీ వెన్న. వెరీ గుడ్. పర్వాలేదు, కొంచెం ఎఫర్ట్ జెన్యున్గా చేశాడు. అదే నువ్వు కాదు, వెరీ గుడ్ కాదు, వంశీ వెన్నా చెప్పావా నువ్వు? వంశీ వడే చెప్పాలి. మనలో ఉన్న తేడాలని కూడా యాక్సెప్ట్ చేసి చిన్న చిన్న తేడాలని ఒప్పుకుని ముందుకెళ్దామని ట్రై చేస్తున్నాను. ఓకే రైట్. రవి రామాఫలం. వెరీ గుడ్. మనం ఏం చేయాలంటే 100% ఇమిటేట్ చేయడానికి ట్రై చేయాలి. ట్రయల్లో 100% ఉండాలి. ఇమిటేషన్ 100% లేకపోయినా ఏం పర్వాలేదు. ఓకే ఎఫర్ట్ 100% ఉండాలి. రైట్. హరిని హనీ. వాల్యూమ్ కొంచెం గట్టిగా. కొంచెం సత్తమా చల్లో. గట్టిగా. హరిని హనీ. వెరీ నైస్. ரொம்ப நன்றி. మధ్యలో సౌండ్ చేయొద్దు. సూపర్. మధ్యలో సౌండ్ చేయొద్దు. నల్లా ఇరుకు. హల్వా నువ్వు చేస్తున్నప్పుడు పట్టుకుంటుంది అది కూడా. హయాతి హల్వా. ఇంత మెల్లగా గట్టిగా చెప్పు. తప్పు. అంత దగ్గర. వేదాంశి బడా. వెరీ నైస్. బ్రిలియంట్. వెరీ కాన్ఫిడెంట్, వెరీ ఆనెస్ట్. పక్క శ్రీవత్స సాల్ట్. వెరీ నైస్. శ్రీనివాస్ సపోటా. శ్రీకర్ సాంబార్. వెరీ నైస్. కుషాల్ కాజో. అడ్డు చేతికి అడ్డు పెట్టకుండా కొంచెం కింద పెట్టు. జిన్నో జాక్ ఫ్రూట్. కెమెరా అటు ఉంది కదా, కొంచెం అటు తిరిగితే మంచిది. శేషు సమోసా. అంజనా యాపిల్. నువ్వు మధ్యలో సౌండ్ చేస్తే తనిష్క తాటి ముంజ. స్వప్న సోన్ పాపిడి. ఓకే వెరీ గుడ్. ఓకే ఇంకొక రౌండ్ తర్వాత ఫైనల్ రౌండ్. ఓకే శ్రీనివాస్, నేను ఒక్కసారి ఓకే ఇంకొకసారి కూడా అవకాశం ఇస్తాను. 2 సార్లు అబ్జర్వ్ చేయండి. శ్రీనివాస్ సపోటా. మళ్ళీ చూడండి. ప్రాక్టీస్ వద్దు, ప్రాక్టీస్ చేయకుండా అబ్జర్వ్ చేయండి. గమనించండి ఏ టైంలో చేతులు పైకి వెళ్తున్నాయి, ఏ టైంలో ఎక్కడికి వెళ్తున్నాయి, ఏ టైంలో ఏ సౌండ్ వస్తుంది. శ్రీనివాస్ సపోటా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా ఇవన్నీ ఇలా వేళ్ళు సెపరేట్గా లేవు, ఒకేసారి. ప్రాక్టీస్ వద్దు. నో ప్రాక్టీస్. ఓన్లీ కలిసి ఉన్న వేళ్ళు కిందికి వచ్చినప్పుడు కీ అంటుంది. అది కీ అని తెలుగులో అక్షరం కాదు, శబ్దం వేరు అక్షరం వేరు. కీ అది రాయలేము. కీ
అనేదాన్ని రాయలేం. గుర్రం చోల్తూ డ్ర అని అనమాట. అట బాబా లాగా ఎలా రాయగలరు అలాగే. ఓకే రైట్, వన్ మోర్ టైం చేస్తాను, తర్వాత సోంపాపిడి చేస్తారు, ఇటు నుంచి వెళ్తుంది. శ్రీనివాస్ సపోటా. స్వప్న సోన్ పాపిడి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ ఎఫర్ట్. ఓకే. తనిష్క తాటి ముంజ. మొహమాటంగా వెళ్ళే చేతులు. ఓకే. అంజన యాపిల్. అని ఎందుకంత సిగ్గుపడుతుంది చెయ్యి. శేషు సమోసా. వెరీ గుడ్ ఎఫర్ట్. కొంచెం వేళ్ళు కలిసి ఉంటే బాగుండు. జిన జాక్ ఫ్రూట్. खुशाल काजू. के శ్రీకర్ సాంబార్. ఇట్లానా లేకపోతే ఇట్లానా? वाले जाए सर किचन శ్రీకర్ సాంబార్. ఇది ఇట్లా కాదు, ఇక్కడ నుంచి ఇలా ఇలా వంగుతున్నాయి ఇది. మళ్ళీ सर के जाए इकान से చెయ్ చెయ్. आप శ్రీకర్ సాంబార్. మర్చిపోయా మళ్ళీ. ఓకే ఇప్పుడు చూడు, శ్రీనివాస్ సపోటా. ఓకే ఓకే ఓకే. శ్రీవర్ష సాల్ట్. వెరీ గుడ్ ఎఫర్ట్. ఎఫర్ట్ బాగుంది, ఎఫర్ట్ ఇంపార్టెంట్ అంతే. బడా. వెరీ గుడ్ ఎఫర్ట్, చాలా కరెక్ట్ ఎఫర్ట్. హయాతి హల్వా. వెరీ గుడ్ ఎఫర్ట్. వావ్, హయాతి బ్రిలియంట్ ఎఫర్ట్. హరిని హనీ. ఎందుకంత మొమ్మాట పడింది, కాళ్ళు చేతులంతా మళ్ళీ ఎందుకు ఇలా నృత్యం చేస్తున్నాయి? ఇంకొకసారి చెప్పు. हरनी हरनी जप हरनी హరిని అప్పాలి. హరిని అప్పాలి. వెరీ గుడ్. నెక్స్ట్ హరిని చెప్పు. హరిని హనీ. డాగ్ వాయిస్ చేస్తారా మీరు? డాగ్ వాయిస్. డాగ్ వాయిస్. बेस డాగ్ వైజా? డాగ్ వాయిస్ రవి వాయిస్ చేస్తాం చెప్పాలి కదా. చేస్తారా నెక్స్ట్? రవి చేద్దాం. రామాఫలం చేద్దాం. మంచి ప్రయత్నం. వెన్న అన్న. వంశీ వెన్న. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా మంచి ప్రయత్నం. ఓకే అయిపోయింది కదా. ఇప్పుడు లాస్ట్ రౌండ్. దీంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి, ఒక్కసారే చేసి చూపిస్తా. ఓన్లీ వన్ టైమ్ ఐ విల్ షో. ఫర్ యూ ఆల్సో ఓన్లీ వన్ చాయిస్, వన్ టైమ్ ఆపర్చునిటీ. సరిగ్గా చేయను లవ్ సరిగ్గా చేయని వాళ్ళు అవుట్ కాదు, కానీ మళ్ళీ చేయడానికి అవకాశం లేదు. లంచ్ లేదు. అంత అన్యాయం చేయము, లంచ్ ఉంటుంది కానీ మీరు అక్కడే ఆగిపోతారు. అంటే ఏంటి, తప్పు చేస్తే తప్పు చేసినట్టుగానే మిగిలిపోతుంది అంతే. అంటే అబ్జర్వ్ చేయాలని నా లెక్క. మీరు తప్పు చేయడం కోసం నా ఏం కాదు, మీరు ఎక్కువ క్లోజ్గా అబ్జర్వ్ చేయాలని నా లక్ష్యం. ఓకే, అబ్జర్వ్ మీ క్లోజ్లీ విత్ లాట్ ఆఫ్ అటెన్షన్, నో డిస్టర్బెన్స్, నో ప్రాక్టీస్ బిఫోర్ యువర్ టర్న్ కమ్స్. Okay? Observe carefully. I will show only once.
Okay. I don't think I received anything. We'll wait. No problem. No hurry. We are interested in everybody, not Okay. Chela. Not Chela. ఇలా అప్లోడ్ చేసేస్తున్నారు. If you can please కాదు, send కాదు, it కాదు. to my email, I can. మళ్ళీ ప్రాక్టీస్ చేయమంటారేమో. Sometimes it goes into ఎందుకురా ఏడుస్తా అంటే ఎల్లుండి మా వాళ్ళు కొడతామన్నారట. కొడతానన్నారట. రెడీ? ఓకే. లాస్ట్ రౌండ్, లాస్ట్ యాక్షన్. శ్రీనివాస్ సపోటా. బ్యా. వడా. Vedanshi will start and it will go like this. Vedanshi, start. Start, you have to say. Vedanshi, vada. Very good effort. First time ఇంత చక్కగా ఎఫర్ట్ చేసింది. వెరీ నైస్ వేదాంశి. వడా. Hayati, halwa. ఓకే, ఇంకా నో సెకండ్ ఛాన్స్. ఏంటది? ఓకే ఓకే, నో సెకండ్ ఛాన్స్. రామాఫలం. వంశీ అన్న వెన్న. వంశీ అన్న వెన్న. వంశీ వెన్న. వెరీ గుడ్, సూపర్ ఎఫర్ట్, సూపర్, చాలా బాగా చేశాడు. Swapna Son Papdi. అత్త చూడాలి. వావ్, చాలా మంచి ప్రయత్నం. రొంబ నల్లా పండిటంగా. बहुत अच्छी की है ना, बहुत अच्छे की है, साफ सुथरा की. కనిష్క తాటి మంజలు. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్. నేను వీడియోలో పెడతాను. అంజనా యాపిల్. వావ్, చాలా మంచి ప్రయత్నం. శేషు సమోసా. గుడ్ గుడ్. ఓకే, అంతా బాగుంది. నాలుక కిందికి నాలుక బయటికి రావాలి. అరుపు బాగుంది, ఓపెన్ చేయడం బాగుంది, నాలుక కిందికి రా, అంతే అంతే. బట్ ఎఫర్ట్ వైజ్ వెరీ గుడ్. జినో జాక్ ఫ్రూట్. ఓకే, నెక్స్ట్. కొన్ని వెనకాల క్లాప్. కుషాల్ కాజు. కి ఓకే. శ్రీకర్ సాంబార్. కనిపించలేదు. నాలుక బయట రాలే, నాలుక బయట రాలే. శ్రీ ఓకే, ఓకే, ఇది పట్టుకో. శ్రీనివాస్ సపోటా. అంతసేపు ఇది పట్టుకుని ఇది లాగుతున్నప్పుడు అలా అది దానంతరం అది బయటకు వచ్చినట్టు లెక్క. వినండి వినండి వినండి, ఇది పట్టుకుని లాగుతున్నప్పుడు నాలుక దానంతరం అదే బయటకు వచ్చి అరుస్తోంది. అది ఓకే, కమాన్. నువ్వు చేయి.
శ్రీవత్స సాల్ట్. అంబా ఓకే ఓకే, ఒక చిన్న అబ్జర్వేషన్. రిలాక్స్ అవ్వండి, ఎలా కావాలంటే అలా కూర్చోండి, మీకు కంఫర్టబుల్గా కూర్చోండి. ఓకే, నో రెస్ట్రిక్షన్స్, ఫ్రీ. మీ కాళ్ళు ఎక్కడ నొప్పి పుడుతున్న దానికి మసాజ్ లాగా కూర్చోండి. కానీ నా మాట వినండి, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా. ఇది చాలా సిల్లీగా అనిపించింది కదా గేమ్, సిల్లీ. కానీ ఈ సిల్లీ గేమ్ కరెక్ట్గా చేయాలి అంటే ఏమేం కావాలి? అబ్జర్వేషన్, వెరీ గుడ్, ఫోకస్, ఫోకస్, కాన్సన్ట్రేషన్, ఇంకా వావ్, ఐ కాంటాక్ట్, ఇంకా యాక్షన్, కాన్ఫిడెన్స్, హ్యాండ్ జెస్చర్స్. హ్యాండ్ జెస్చర్స్ కరెక్ట్గా చేయాలంటే ఏం కావాలి? ఫోకస్, అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ తర్వాత ఏం చేయాలి? మూమెంట్ కరెక్ట్గా చేయాలి. ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఓకే, కొంచెమే ఉంది అందులో. కానీ చేసిన సీక్వెన్స్ని గుర్తుపెట్టుకుని చేయాలంటే మెమరీ కావాలి, రైట్? ఓకే, ఇవన్నీ సరిగ్గా చేయాలంటే మీరు ఏ స్టేట్లో ఉండాలి? టెన్షన్ పడుతుండాలా? లేదు, కాన్ఫిడెంట్గా, రిలాక్స్డ్గా ఉండాలి. మానసికంగా भौतिకంగా विश्रांतिగా ఉన్నప్పుడే मन से ध्यान से और भौतिक स्वरूप में भी आप रिलैक्स रहना चाहिए, तभी आप परसीव कर सकते हैं, महसूस कर सकते हैं, ऑब्जर्व कर सकते हैं और रिपीट कर सकते हैं. मैं किसके साथ? मेमोरी के साथ, సీక్వెన్షియల్లీ ఒక్కొక్కటి గుర్తుపెట్టుకుని అదే సీక్వెన్స్లో చేయాలి అంటే మెమరీ కావాలి. ఇంత సిల్లీగా కనిపించే గేమే ఇన్ని స్కిల్స్ నేర్పుతో అంటే యాక్టింగ్ స్టేజ్ మీద 1000 ఆడియన్స్ ముందు నేను కాని వ్యక్తి యొక్క ఎమోషన్ నేను ఫీల్ అయ్యి ఆడియన్స్కి కమ్యూనికేట్ చేసి వాళ్ళు కూడా ఫీల్ అయ్యే స్టేట్లో చేయాలి అంటే ఏం కావాలి? ఎంత కాన్ఫిడెన్స్ కావాలి, ఎంత మెమరీ కావాలి, ఎంత కాన్సన్ట్రేషన్ కావాలి, ఎంత అబ్జర్వేషన్ కావాలి, ఎంత గ్రిట్, ఎంత మెమరీ కావాలి, రైట్? సో నాటకం చేయడం కూడా అంతే.